హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్పిత ఎలివేట్స్. ఈరోజు మనం ద పవర్ ఆఫ్ డిసిప్లైన్ బుక్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ బుక్ని డానియల్ వాల్టర్ రాశారండి. ఈ బుక్ మనకి సెల్ఫ్ డిసిప్లైన్ మన లైఫ్లో ఎలా సక్సెస్ని తీసుకొస్తుందో నేర్పిస్తుంది. ఆథర్ చెప్పేది ఏంటంటే సక్సెస్ కోసం టాలెంట్ మాత్రమే కాదు, మోటివేషన్ మాత్రమే కాదు, సక్సెస్ఫుల్ పీపుల్ని మిగతా వాళ్ళతో కొంచెం డిఫరెంట్గా చేసే మెయిన్ క్వాలిటీ ఏంటంటే వాళ్ళకి పని చేయాలని అనిపించకపోయినా కూడా డిసిప్లైన్గా కంటిన్యూ అవ్వడం. అది డిసిప్లైన్ యొక్క రియల్ పవర్. ఇందులో నాకు నచ్చిన అందరూ నేర్చుకోవాల్సిన 5 ఇంపార్టెంట్ లెసన్స్ నేను మీకు సమ్మరీ ఫామ్లో చెప్తాను. ఫస్ట్ కీ లెసన్, డిసిప్లైన్ బీట్స్ మోటివేషన్. చాలామంది యాక్షన్ తీసుకోవడానికి ముందు మోటివేషన్ కోసం వెయిట్ చేస్తారు, కానీ మోటివేషన్ అనేది పర్మనెంట్ కాదు, అది వస్తుంది పోతుంది. డిసిప్లైన్ అంటే మనకి చేయాలని అనిపించినా లేకపోయినా చేయాల్సిన పని చేయడం. సక్సెస్ఫుల్ పీపుల్ ఫీలింగ్స్ మీద డిపెండ్ అవ్వరు, వాళ్ళు కన్సిస్టెన్స్ యాక్షన్స్ మీద డిపెండ్ అవుతారు. డైలీ స్మాల్ స్టెప్స్ తీసుకుంటూ ముందుకు వెళ్తారు. అందుకే డిసిప్లైన్ ఆల్వేస్ బీట్స్ మోటివేషన్. అనదర్ ఇంపార్టెంట్ లెసన్, బిల్డ్ స్మాల్ హ్యాబిట్స్. ఈ బుక్లో ఇంకో ఇంపార్టెంట్ లెసన్ ఏంటంటే స్మాల్గా స్టార్ట్ చేయండి. లైఫ్ మొత్తం ఒకేసారి చేంజ్ చేయడానికి ట్రై చేయకండి. ఒక స్మాల్ హ్యాబిట్స్ లైక్ వర్కౌట్ చేయడం, డైలీ 10 minutes లైక్ దట్, కొన్ని పేజెస్ బుక్ చదవడం, లేదు రోజుకి కొంచెం మనీ సేవ్ చేయడం, ఇలా చిన్న యాక్షన్స్ డైలీ రిపీట్ చేస్తే టైంతో అవి పవర్ఫుల్ రిజల్ట్స్ క్రియేట్ చేస్తాయి. అదే కాంపౌండింగ్ అంటే. సక్సెస్ అనేది ఓవర్ నైట్ రాదు. స్మాల్ హ్యాబిట్స్ రిపీటెడ్ కన్సిస్టెంట్లీ క్రియేట్ ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్. అనదర్ ఇంపార్టెంట్ లెసన్, రిమూవ్ టెంప్టేషన్స్. సెల్ఫ్ డిసిప్లైన్ మెయింటైన్ చేయడం ఈజీ అవ్వాలి అంటే టెంప్టేషన్స్ని తగ్గించాలి. హెల్దీ ఫుడ్ తినాలి అంటే జంక్ ఫుడ్ ఇంట్లో పెట్టుకోకండి. ఫోకస్గా వర్క్ చేయాలి అంటే ఫోన్ని దూరంగా పెట్టండి. ఎన్విరాన్మెంట్ని కరెక్ట్గా డిజైన్ చేసుకుంటే డిసిప్లైన్ ఆటోమేటిక్గా ఈజీ అవుతుంది. సక్సెస్ కోసం మనం ఎన్విరాన్మెంట్ని మన గోల్స్కి సపోర్ట్ చేసే విధంగా మార్చుకోవాలి. సో అనదర్ ఇంపార్టెంట్ లెసన్, ఫోకస్ ఆన్ లాంగ్ టర్మ్ రివార్డ్స్. ఆథర్ చెప్పేది ఏంటంటే డిసిప్లైన్డ్ పీపుల్ షార్ట్ టర్మ్ హ్యాపీనెస్ని సాక్రిఫైస్ చేయడానికి రెడీగా ఉంటారు. ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ కోసం కాకుండా ఫ్యూచర్ సక్సెస్ మీద ఫోకస్ చేస్తారు. ఇప్పుడు కొంచెం కష్టపడితే ఫ్యూచర్లో పెద్ద రివార్డ్స్ వస్తాయనేది వాళ్ళకి తెలుసు. అందుకే వాళ్ళకి బిగ్గర్ గోల్ ఎప్పుడు మైండ్లో ఉంటుంది. టుడే సాక్రిఫైస్ ఈజ్ టుమారోస్ సక్సెస్. సో వీ హ్యావ్ టు కీప్ ఇన్ దిస్ మైండ్. అకార్డింగ్లీ వీ హ్యావ్ టు యాక్ట్. అనదర్ ఇంపార్టెంట్ లెసన్, కన్సిస్టెన్సీ క్రియేట్స్ సక్సెస్. సక్సెస్ అనేది ఒక పెద్ద యాక్షన్ వల్ల రాదు, రోజు రోజుకి మనం చూపించే కమిట్మెంట్ వల్ల వస్తుంది. డిసిప్లైన్ యాక్షన్స్ని హ్యాబిట్స్గా మార్చేస్తుందండి. హ్యాబిట్స్ మన ఫ్యూచర్ని షేప్ చేస్తాయి. డైలీగా స్మాల్ ప్రోగ్రెస్ చేసినా సరిపోతుంది. కన్సిస్టెన్సీ ఈజ్ వాట్ అల్టిమేట్లీ క్రియేట్ సక్సెస్. సో స్టార్ట్ ఇట్ టుడే. కన్క్లూజన్ ఏంటంటే ఫ్రెండ్స్, ద పవర్ ఆఫ్ డిసిప్లైన్ బుక్ నుండి మనం నేర్చుకున్న బిగ్గెస్ట్ లెసన్ ఏంటంటే మోటివేషన్ కోసం వెయిట్ చేయకండి, కన్సిస్టెంట్గా యాక్షన్ తీసుకోండి, స్మాల్ హ్యాబిట్స్ బిల్డ్ చేయండి, డిస్ట్రాక్షన్స్ని అవాయిడ్ చేయండి, మీట్ లాంగ్ టర్మ్ గోల్స్ మీద ఫోకస్ పెట్టండి. రిమెంబర్, డిసిప్లైన్ ఇవాళ కొంచెం కష్టంగా అనిపించవచ్చు, కానీ అదే డిసిప్లైన్ రేపు మీకు ఫ్రీడమ్, సక్సెస్ మరియు బెటర్ లైఫ్ని ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ ఎంజాయ్డ్ దిస్ సమ్మరీ, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.